ధర్మపురి అరవింద్ 25 ఆగస్టు 1976లో జన్మించారు. ఈయన తెలంగాణ భారతీయ జనతా పార్టీలోని కీలక రాజకీయ నాయకుడు. ఈయన తెలంగాణలోని నిజామాబాద్ నుండి లోక్సభలో ప్రస్తుత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అరవింద్ తండ్రి డి. శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు, అలాగే మంత్రిగా పనిచేశారు. అతని తండ్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అతని తాత ధర్మపురి వెంకట్రామ్ జన్ సంఘ్ సభ్యుడు. అరవింద్ కుటుంబం మున్నూరు కాపు వర్గానికి చెందింది. దీనిని భారత ప్రభుత్వం ఇతర వెనుకబడిన తరగతిగా వర్గీకరించింది. ధర్మపురి అరవింద్ 1995-96లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడారు. అరవింద్ రంజీ ట్రోఫీలో అండర్ 19, 21, 23, 25 విభాగాలు, మొయిన్ ఉద్ దౌలా అండర్ 19 సౌత్ ఇండియా తరపున ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించారు. ఈయన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రపంచ రికార్డు స్థాయిలో 184 మంది అభ్యర్థులను ఓడించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె అయిన ఎమ్మెల్సీ కవితను ఓడించారు. నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 2020లో కేంద్ర వాణిజ్యం పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రాంతీయ కేంద్రాన్ని ఐఏఎస్ అధికారి డైరెక్టర్గా ప్రకటించారు. పసుపు రైతులకు కొంత ఊరటనిచ్చేలా వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి బోర్డు బాధ్యత వహిస్తుంది. అరవింద్ 2013లో 12 ఏళ్లలోపు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న పేద పిల్లలను రక్షించడానికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ పర్సనల్ స్పేస్ ను స్థాపించారు. అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ 200 కేసుల దిశగా పయనిస్తుంది. అలాగే ఆ ఫౌండేషన్ సేవలు అతనితో సంబంధం లేకుండా నిరంతరాయంగా సాగుతున్నాయి. కాగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని నిజామాబాద్ నుండి లోక్సభ పార్లమెంటు సభ్యుడయ్యారు. అలాగే వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ధర్మపురి అరవింద్ ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు, సంప్రదింపుల కమిటీ, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పలు సందర్భాల్లో దూకుడైన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. తెలంగాణ రాజకీయాల్లో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే అరవింద్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ సమీప అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై గెలుపొందారు. అప్పట్లో ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 1995-96లో హైదరాబాద్లో పలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ల్లో ఆడారు ధర్మపురి అరవింద్. ఈయన నిజామాబాద్ నుంచి 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికైన డి. శ్రీనివాస్ చిన్న కుమారుడు. ఇదిలా ఉండగా ధర్మపురి అరవింద్ రాజకీయ జీవితంలో పలు వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. 2019 ఎన్నికల అఫిడవిట్లో ధర్మపురి అరవింద్ పీజీ చదివినట్టు చూపించారని అప్పట్లో టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎందుకు సంబంధించి ఆధారాలు సైతం పక్కాగా సేకరించారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా రాజస్థాన్లో విద్యాపీఠ్ యూనివర్సిటీ ద్వారా దూర విద్య నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్లు అరవింద్ తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. రాజస్థాన్లోని సదరు యూనివర్సిటీలో ధర్మపురి అరవింద్ చదివారా లేదా అనేది ఆర్టీఐ ద్వారా బీఆర్ఎస్ నేతలు అడగ్గా ఆ పేరుతో తమ యూనివర్సిటీలో ఎవరు చదవలేదనే సమాధానం వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ విషయము అప్పట్లో హాట్ డిబేట్ అయ్యింది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నవంబర్ 8న కోరుట్లలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ధర్మపురి అరవింద్ తన అఫిడవిట్లో 107 కోట్ల ఆస్తులు ఉన్నాయని, అలాగే తనపై 17 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.